పుష్ప చూసుంటారుగా. పుష్ప చూసిన. పుష్పకి నేషన్స్ 69th అవార్డ్స్, నేషన్ అవార్డ్స్ వచ్చిన బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ గారికి వచ్చింది. నీకేమనిపించింది? మంచిగా అనిపించింది మాకు. కానీ 69 నుంచి ఎవరికి రాలేదా అనిపించింది. హ్యాపీ దట్ ఈ గాట్ దట్ అవార్డ్, నేషనల్ అవార్డ్. బట్ 69 ఇయర్స్ నుంచి ఎవరికి రాలేదు ఏంటి అసలు? వీళ్ళు అప్లై చేయలేదా? నాకు తెలిసి మన వాళ్ళు కొంచెం నేషనల్ అవార్డ్స్ పెద్దగా సీరియస్ తీసుకోరు, ఎక్కువ అప్లై చేయలేదేమో అనిపిస్తుంది. నార్మల్గా అంత పెద్ద స్టార్స్తో యాక్టర్స్తో చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మన భయపడుతుంది. ఇంకొకటి సెట్లో వాళ్ళందరూ వాళ్ళకి ఆ యాక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇంకా భయపడుతుంది మనల్ని. వామ్మో సెకండ్ టేక్ తీసుకున్నామా అయిపోయి వీళ్ళందరూ ఏదో విలన్ని చూసినట్టు చూస్తారు మనల్ని. సో అంటే అక్కడ ఆ ర్యాప్ ఎలా సెట్ అయింది, ఆ చనువు ఎలా తీసుకోగలిగారు? అండి అది మారేడుమిల్లిలోనే సెట్ అయిపోయింది. సినిమాలో ఫస్ట్ సీక్వెన్స్ ఉంటుంది కదా, సార్ బన్నీ సార్ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా ఫైనల్గా మాట్లాడాలి అని చెప్పి సారు గొడ్డలికి అడుగుతూ ఉంటారు. నేను వెళ్ళి మోంగడుకొని మచ్చా నీ తోడు ఉంటాం మచ్చా అని చెప్తాను కదా, నాకడే ఉందా ముక్కుబిడి తప్ప ఇలా అంటారు. ఆ సీక్వెన్స్ మీరు అన్నట్టు సెకండ్ టేక్ 2 టేక్ అన్నట్టు అని అంటారు కదా, సో అది లిటరల్లీ 10 టేక్స్ అయింది. రియాక్షన్ ఎట్లుంటుంది అప్పుడు సెట్లో? ఆ రోజు నా బర్త్డే, అందుకే ఎవరెవరు ఉండరు అంటే సార్ కూడా అంటే నేను చేస్తున్నా బన్నీ సార్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను డైలాగ్స్ మధ్యలో మర్చిపోతున్నా, అదే చెప్పరా కేశవా ఏంట్రా అంటే సార్ నాకు సపోర్ట్ ఇస్తున్నారు. ఇన్ కేసు నువ్వు డైలాగ్ మర్చిపోతే కో యాక్టర్ మనకి సపోర్ట్ చేస్తారు కదా, సార్ టూ మచ్గా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని టేక్స్ అయినా కూడా చేశారు. బట్ ఫైనల్లీ 11th టేక్ సంథింగ్ అనుకుంటా, ఇంకా నా వల్ల కావట్లేదు, చుట్టూ టైం అంతా పోతుంది, భయం అవుతుంది. మనసులో అనుకున్నా ఇంకా జగదీష్ ప్లీజ్ 80% టేక్ ఓకే. ఎందుకంటే సార్ అన్నారు ఫైనల్ టేక్ ఓకే అయిన తర్వాత సుకుమార్ సార్ అన్నారు అనమాట, అరే నీ దగ్గర మ్యాటర్ ఉందిరా, చాలామంది ఆర్టిస్టులకి 2-3 టేక్స్ అయినా 4-5 టేక్స్ అయినా కూడా మనసులో ఒకటి అవుతుంది, మొత్తం తగ్గిపోతుంది, చేయగలమా లేదా అనేది మొత్తం పోతుంది. ఆల్మోస్ట్ ఎంతో కొంత ఉన్నా కూడా సరిగ్గా పర్ఫామ్ కూడా చేయలేరు. మరి నువ్వు 11th టేక్ వచ్చిన దాకా కూడా నువ్వు ట్రై చేసి బాగా చేసావు, ఓకేరా అని. సో అక్కడ ఇంకా సెట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు డిసైడ్ అయిపోయినా నెక్స్ట్ ఇంకా ఇలాంటిది రిపీట్ అవ్వకూడదు అనుకుని. సో అక్కడ అప్పటి నుంచి బన్నీ సార్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచే శ్రీవల్లి సాంగ్ అప్పుడే నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అయ్యాన్ని చూసి బన్నీ సార్ దగ్గరికి వచ్చి రే బాగా చేసినావు కేశవా, బాగా చేసినావు, బాగుంది అనుకుంటూ అంటుండే. ఏది మధ్యలో ఓమ్ని వ్యాన్ మేము కడుగుతా ఉన్నప్పుడు వాటర్లో బన్నీ సార్ ఉంటారు, ఇట్లా చూసిందా అంటే చూడలే అంటాను నేను, అన్నాక బకెట్తో కొట్టేస్తారు కదా. సో ఇలాంటి మొంటేజెస్ అన్ని మాకు సార్కి నాకు అది కొంచెం సెట్ అయింది. మెయిన్ సీక్వెన్స్ వెళ్ళిన తర్వాత అది వేరే ఉంటుంది కదా, కట్స్ ఉంటాయి, మళ్ళీ చేయాలి, అది డైలాగ్ బై డైలాగ్ టైమింగ్స్ చూసుకోవాలి, అండ్ నన్ను చూసుకోవాలి, సార్ని చూసుకోవాలి, చుట్టూ ఏం జరుగుతుంది, ఎక్కడ కెమెరా ఎక్కడ ఉంది, దాని ప్రకారంగా యాక్ట్ చేయాలి కదా. సో వన్స్ ఒకసారి కమర్షియల్ స్పేస్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆ సీన్ నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా వద్దు జగదీష్ ఇంత చేయకు, ప్రాబ్లం అయితే, ఎందుకంటే టైం చాలా ఇంపార్టెంట్ కదండి. ఒక పెద్ద సినిమాకి మనం వర్క్ చేస్తున్నప్పుడు మేము ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటాం అనేది మెయిన్ మ్యాటర్. అంటే ఎన్ని టేక్స్ చేసినా ఫైనల్లీ వస్తుంది. ఏ ఆర్టిస్ట్కైనా పాపం ఇబ్బందులు పడతారు, కొంచెం భయం ఉంటుంది, వస్తుంది. సో ఆ నమ్మకంతోనే ముందుకెళ్ళిపోయా. బన్నీ సార్ ఎవ్రీవేర్ నాకు సపోర్ట్ చేస్తారు. ఈవెన్ దో నేను నాకు క్రేజీ సిచ్యువేషన్ చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్కి నాకు సీక్వెన్సెస్ జరిగాయి, ఒక సీన్ అయిపోయింది, మెయిన్ నాకు క్లోజ్అప్ ఉంటుంది, నేను డైలాగ్స్ చెప్పాలి, అసిస్టెంట్ యాక్టర్ కూడా చెప్పొచ్చు. అల్లు అర్జున్ గారితో మీరు సైకిల్ మీద మంచి సీన్, అది ఏ దోస్తి అనేది చాలా ఫేమస్ సాంగ్, అది పాడుకుంటూ సరదాగా వచ్చిన సీన్ మాకు ఎంతో ఇష్టం. సో ఆ డైరెక్షన్లో మీకు మంచి పేరు తెచ్చింది అది కూడా, ఎందుకంటే ఒక విలన్గా ఉంటూ మూవీ ఎండింగ్ వచ్చేసరికి మీరు కూడా ఎంపథైజ్ అయిపోయి అందులో కామెడీ కూడా మీరు పండించారు. చెప్పాలంటే హ్యాపీ బర్త్డేలో హ్యాపీయే కదా, దట్స్ అ వెరీ ప్రెటీ వన్. సో హౌ వాజ్ యువర్ జర్నీ విత్ సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్? బ్రిలియంట్ రైటింగ్ అండి సినిమా. యాక్చువల్లీ ఆర్యా 2 బ్రిలియంట్ ఆయన. నాకు ఆర్యా 2 వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఐ వాజ్ అంటే నాకు అంటే ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టర్ విక్రమార్కుడు చేస్తున్నాను నేను. ఐ వాజ్ లుకింగ్ ఫర్ లైక్ ఇలాంటివే, ఇది బ్రేక్ చేయాలి కదా అన్న టైంలో కరెక్ట్గా వచ్చింది నాకు. హ్యాపీ బర్త్డేలో హ్యాపీ కదా అన్నాం, కానీ నాకు అంటే
దాని మీద అంటే ఆ సీన్ మీద ఆయన వర్క్ చేసింది ఊరికే మామూలుగా ఆయనకి గుర్తుందో లేదో, నేను అప్పుడు ఒక 3-4 అవర్స్ మాట్లాడి ఉంటారు ఆ సీన్ మీద. ఆయన రికార్డింగ్ ఓన్లీ ఒక్క సీన్ మీద ఆయన చేసే వర్కౌట్ అది. మై గాడ్ 3-4 అవర్స్ ఆఫ్ లైవ్ రికార్డింగ్ ఉంది. అంటే ఈ సుబ్బిరెడ్డి క్యారెక్టర్ ఏంటి, ఆర్య క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు కలిసి ఎలా మాట్లాడతారు, సుబ్బిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతాడు, ఆర్య క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్లో దీని మీద ఒక 3-4 గంటలు రికార్డ్ చేశారు ఒక సీన్ మీద. ఆఫ్టర్ ఆల్ ద ఎఫర్ట్ చేస్తే మా పేరు వచ్చింది. అంటే ఇమాజిన్ చేయండి ఎంత పని చేసి ఉంటారు ఆయన, సుకుమార్ గారు ఎంత వర్క్ చేసి ఉంటారు దాని మీద. ఒక సినిమా అంటే ఊహించండి ఇంకెలా ఉంటుంది ఆయనతో. పుష్ప నాకు ఇప్పుడు పుష్ప ఉందండి, పుష్ప 1 చేసినప్పుడు కానీ 2 ఇప్పుడు సుకుమార్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఆయన ఇచ్చే చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి డీటెయిలింగ్. అరే ఇది నాకు తట్టలేదేంటి, అంటే 20 years నుంచి ఉన్నాం కదా, ఇది నాకు తట్టలేదు, ఇది ఐడియా ఇలా నేను ఎందుకు ఆలోచించలేదు అని నెక్స్ట్ టైం కూడా ఆలోచించి పెట్టుకున్నా కూడా ఈ విల్ కమ్ విత్ అనదర్ ఐడియా. అంటే అవును ఇది మనం ఆలోచించాలి కదా, ఈ క్యారెక్టర్లో ఉండాలి కదా, మా పని కూడా ఆయన చేసేస్తారు. సో నాకు సుకుమార్ గారి సినిమా కానివ్వండి, ఇప్పుడు రాజమౌళి గారు కానివ్వండి, వీళ్ళందరితో పని చేయడమే అది అక్కడే లెర్నింగ్. మీకు నాకు రాజమౌళి గారు అప్పుడు లుక్ ఎలా సస్టైన్ చేయాలి, ఎట్లా హోల్డ్ చేయాలి, ఒక రియాక్షన్ అన్నీ నేర్పించారు. సో ఇట్స్ లైక్ ట్రైనింగే. డే టు డే స్టిల్ లెర్నింగ్. అలా సుకుమార్ గారు, అలానే త్రివిక్రమ్ గారు, అలానే గుణశేఖర్ గారు. సో దే ఆర్ ఎంత హరీష్ శంకర్ కానివ్వండి, వంశీ పైడిపల్లి, అదే అంటున్నాను మీకు, సురేందర్ రెడ్డి, వీళ్ళందరితో వర్క్ చేయడమే లెర్నింగ్. అంటే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్, ఒక్కొక్క డైరెక్టర్తో ఒక్కో స్టైల్. సో అన్ని స్టైల్స్ మీకు అర్థమవుతాయి యాజ్ అన్ యాక్టర్. ఇదంతా ఏంటంటే మీకు మీ ఫిల్మోగ్రఫీకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా వెళ్తూ యూ విల్ బి గుడ్. బన్నీ సిరీస్ నేను స్టార్టెడ్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను ఆర్యా 2 ముందు మామూలుగా పార్టీ చేసేవాడు. పార్టీలో ఫ్రెండ్షిప్ మాది, బన్నీది నాది సిరీస్, అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ దెన్ రానా కూడా అంతే. వై ఐమ్ మేకింగ్ దిస్ పాయింట్ ఈస్ జనరల్గా సక్సెసెస్ లేని యాక్టర్స్ని ఎవరిని యూజువల్గా దట్స్ ఇండస్ట్రీ రీతి రివాజ్ అంటున్నారా? ఓకే, యూజువల్గా దే డోంట్ ఇంటరాక్ట్. ఒక ఇంటరాక్ట్ అయినా కూడా హాయ్ బై టైప్స్లో ఉంటుంది. వాళ్ళ ఫోల్డ్లోకి తెచ్చుకొని వాళ్ళ గ్రూప్స్లో పెట్టేసుకొని రెగ్యులర్ బేసిస్ మంచి క్వశ్చన్ ఇది. ఐ థింక్ మేబీ బిగినింగ్లో అనుకున్నాం కదా, మామూలుగా మనుషులు అంటే ఇష్టం, గ్రూప్లో ఉన్నప్పుడు అందరూ సరదాగా ఎలా ఉండాలి, జోక్లు వేసుకుంటూ వాట్ ఎవర్ ఐ థింక్ ఇట్ మేబీ ద కైండ్ ఆఫ్ పర్సన్ అయ్యామండి. గ్రూప్లో మేబీ లైకబుల్గా ఉంటాం, లేదంటే జస్ట్ అంటే సినిమా గురించి పెద్ద మామూలుగా బయట నాకు సినిమా అంటే ఇప్పుడు దిల్ బీ 50% సినిమా అండ్ 50% ఆఫ్ రియల్ లైఫ్. ఓకే, నాకు అది తెలుసు. అంటే ఇప్పుడు నాకు మీరు వేసిన క్వశ్చన్కి యాక్చువల్గా ఆలోచిస్తే ఏమైద్దా అని నేను ఆలోచించి చెప్పాల్సి, అంటే నాకు కూడా తెలియని ఆలోచించి చెప్పాలి. మేబీ నేను అనుకోవడం, ఇప్పుడు జనరల్గా ఒక యాక్టర్ని కలిస్తే టాపిక్స్ లిమిటెడ్ ఉంటాయి. ఇఫ్ హీ జస్ట్ వాంట్స్ టు బి యాక్టర్ అండ్ నథింగ్ ఎల్స్. సో సమ్ గై హూజ్ నాట్ ఫ్రమ్ ఎ ఫిల్మ్ ఫ్యామిలీ, బయటోడు లేదంటే సినిమా సర్కిల్లో కలిసిన మనుషులకి టాపిక్స్ సినిమా దాకే ఆగిపోతుంటాయి కొన్నిసార్లు. నేను చాలాసార్లు గమనించాను అది. నాకు అది ఎప్పుడు నచ్చలేదు. సినిమా ఈజ్ అ టాపిక్, ఎస్ ఓకే, బట్ మిగతా చాలా ఉంది, చాలా పెద్ద ప్రపంచం ఉంది, ట్రావెలింగ్ ఉంది. సో నాకు మేబీ నేను అనుకోవడం, ఇప్పుడు మీరు అంటే మైట్ బి రాంగ్, బట్ నాకు తెలిసి నాతో మామూలుగా మేము కూర్చుంటే అన్ని రకాల టాపిక్లు మేబీ మాట్లాడడానికి ఉంటాయి. ఐ విల్ డూ లాట్ ఆఫ్ ట్రావెలింగ్, సో ఎక్స్పీరియన్సెస్ కలిసి వెళ్తుంటారు కదా అందరూ మీరు, అందరంటే ఎస్పెషల్లీ విత్ రానా యూ ట్రావెల్ గోవా. న్యూ ఇయర్ అయితే గోవా డెస్టినేషన్ కదా మాకు, సో అదొకటి ఉంటుంది. బట్ యా, సో అంటే మీరు ఐ థింక్ సో అంటే వేరే టాపిక్లు ఉండడం ప్లస్ ఎప్పుడు చాలా ఇంకొకటి కరెక్ట్ ఇది అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఒక నార్మల్ ఫెలో ఒక చరణ్ తోటి ఉంటే, లేదంటే ఒక ఏమన్నా బిగ్ స్టార్ తోటి ఉంటే, నేను అబ్జర్వ్ చేశాను ఇది, ఆ బిగ్ స్టార్ని ఇంప్రెస్ చేయడం అనేదే పాయింట్గా ఉంటుంది వీడికి. సో అది పాతకాలంలో నడిచేది, వేరే జనరేషన్స్లో నడిచేది, ఇప్పుడు నడవదు. ఇప్పుడు నన్ను అంటే నేను కదా ఒక పెద్ద యాక్టర్ని ఒకటి కలిసి భయ్యా మీరు ఆ సినిమా ఈ సినిమా అయితే వాడికి చిరాకు వస్తుంది. నేను గమనించాను. ఒక పాయింట్ వరకు ఉంటుంది, లేదా ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, అందులో బాగా చేశారు, బాగా డాన్స్ బాగుందంటే అయిపోతుంది. బట్ దీస్ అదర్ ఫెలోస్ హు ఆర్ నాట్ మేబీ దే ట్రై టు ఇంప్రెస్. ఈ చిడత అంటారు అదే ఏమంటారు దాన్ని, బ్యాండ్ ఇది కొంచెం వేరే జనరేషన్లో ఉండేది, కానీ ఇప్పుడు అది నచ్చట్లేదండి. ఎందుకంటే
వాళ్ళ లెగసీ ఇప్పుడు సమ్ బిగ్ స్టార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేక్స్ అప్ అండ్ దెన్ హిస్ లైఫ్ ఈజ్ అబౌట్ పీపుల్ ట్రయింగ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇది ఎలా చేయాలి ఇదా చేయాలనో లేదంటే అందులో ఇదనో. సో ఇదంతా వదిలి సాయంత్రం ఒక డిన్నర్కో ఒక పార్టీకో వెళ్ళినప్పుడు హీ వాంట్స్ టు మేబీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ బీ విత్ ద నార్మల్ పర్సన్ అనేది మేబీ అది అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు అంత నాకు You are that normal person. Who makes them feel good, comfortable. మేబీ ఐఎమ్ ద నార్మల్ పర్సన్. సో That's వేరే what you are the టాపిక్స్ normal person. సో మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ మేబీ. Yeah. మెగా హీరోస్లో మొత్తంలో ఎవరితో ఎక్కువ పెద్దవాళ్ళని వదిలేస్తే ఈ యంగ్ జనరేషన్లో ఎవరితో ఎక్కువ క్లోజ్గా ఉంటారు? నేను చరణ్ అండ్ వరుణ్ తోటి బాగా క్లోజ్ ఉంటాను. చరణ్ వరుణ్ తోటి బాగా క్లోజ్ ఉంటాను. బన్నీ ఐ మీట్ హిమ్ వెరీ ఆఫన్. హీ హెల్ప్స్ మీ అవుట్ ఇన్ సమ్ ఫ్యూ థింగ్స్. నాకు ఎప్పుడైనా స్టైలింగ్కి ఏమైనా హెల్ప్ కావాలన్నా స్టైలింగ్ ఏమైనా హెల్ప్ కావాలన్నా ఐ గో టు హిమ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఎవ్రీబడి ఈజ్ మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామండి. సో వీ ఆల్వేస్ హ్యావ్ దట్ క్లోజ్నెస్ అమాంగ్స్ట్ అస్. సో వీ నెవర్ వేర్ లైక్ తను పెద్ద హీరో అయిపోయి అదే మాకు ఇంటికి వెళ్తే తను బన్నీ చరణ్ వరుణ్ మేము కూడా అలాగే పెరిగాం. చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పెరిగాం. చాలా వరకు చిరంజీవి గారు యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ గ్యాదరింగ్స్ వెన్ వి వర్ కిడ్స్. దీవాళి అందరం ఒకే చోట సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. సంక్రాంతికి అందరం కలిసి ఉండేవాళ్ళం. సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫాండ్ మెమరీస్ దట్ వీ గ్రో అప్ లైక్ అ బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్. సో మాకు ఎప్పుడు ఎవరితో క్లోజ్ అంటే అందరితో క్లోజ్ యాక్చువల్లీ. బట్ ఎందుకు ఈ మాట వచ్చింది ఇండస్ట్రీలో? బన్నీకి సాయి ధరమ్ తేజ్కి గ్యాప్ వచ్చింది ఎందుకు? అది ఇండస్ట్రీ కదా సార్, ఆయన మాకు మాత్రం లేదు. సో ఇండస్ట్రీలో దేర్ సో మెనీ గాసిప్స్ అండ్ రూమర్స్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. ఐ బిలీవ్ దట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ విత్ హిమ్. ఐ నో వాట్ ఐ హ్యావ్ విత్ హిమ్. ఓకే, మీరు కలిస్తే ఎప్పటి నుంచో ఈ ప్రశ్న అడగాలనుకుంటాను. ఒక మనసు సినిమా అప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి ఒక పెద్ద స్పీచ్ ఇచ్చారు, 10 నిమిషాలు ఆల్మోస్ట్. ఆ ఆడిటోరియంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. నాగబాబు గారు విపరీతంగా నవ్వుతున్నారు, కొందరు ఎక్సైట్మెంట్లో ఉన్నారు, కొందరు చప్పట్లు కొడుతున్నారు. బట్ ఒకే ఒక వ్యక్తి చాలా సైలెంట్గా బ్లాంక్గా కూర్చున్నాడు, సాయి ధరమ్ తేజ్. ఆ ఎక్స్ప్రెషన్లో చాలా అర్థాలు కనబడ్డాయి చాలామందికి. అది ఆ క్షణం ఆ స్పీచ్ టైంలో సాయి ధరమ్ తేజ్ మైండ్లో ఏం తిరుగుతున్నాయి అసలు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా? అంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏం జరుగుతుంది ఏంటని. సో ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్ టు ఇట్ అంతే. దేర్ ఇస్ నో అదర్ థింగ్ ఇన్ నా హెడ్లో. ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్. అంతేనా? అంటే ఏమైనా ఉంటే మటుకు డెఫినెట్లీ చెప్తాను సార్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నాకు అలా దాచుకునే రకం కాదు నాకు. అలా ఉంటే ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్ వాట్ ఈస్ హి సేయింగ్ అని చెప్పేసి అంతే. ఆయన ఏం చెప్తున్నారు ఏంటి వింటాం. బ్లాంక్గా ఉన్నానంటే వినడం తప్ప సార్. ఓకే, అంటే కొంతమంది రియాక్ట్ అవుతారు. ఐ వాజంట్ రియాక్టింగ్ అంతే. దాంట్లో ఐ వాజ్ జస్ట్ లిస్నింగ్ టు వాట్ ఈస్ సేయింగ్. ఓకే ఓకే. అండ్ పవన్ కళ్యాణ్ గారితో స్పెషల్ బాండింగ్ ఉందని మీరే చాలాసార్లు చెప్పారు. ఏంటి అసలు ఆయనతో స్పెషల్గా ఉండడానికి బాండింగ్ ఏంటి అసలు? బేసిక్లీ చిన్నప్పటి నుంచి ఆయనే పెంచారండి. బేసిక్లీ మా నెల్లూరులో నేను ఐ వాజ్ బోర్న్ ఇన్ చెన్నై అండ్ మై మదర్ వాజ్ ఇన్ నెల్లూరు. తర్వాత అక్కడి నుంచి సో నెల్లూరులో ఉన్నప్పుడు కళ్యాణ్ గారు ఆల్సో వాజ్ స్టేయింగ్ ఇన్ ది సేమ్ ప్లేస్. మా అమ్మమ్మ గారితో పాటు ఉండేవారు. సో చిన్నప్పుడు చాలా వరకు ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైం విత్ కళ్యాణ్ గారు. పెద్ద మామయ్య అంటే షూటింగ్లో బిజీగా ఉండేవారు కాబట్టి కళ్యాణ్ గారు యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ మీ అండ్ ఇంట్లో ఏమన్నా ఆ టైంలో. సో అలాగా ఆయనతో పెరగడం వల్ల ఐ హ్యావ్ అ క్లోజ్ బాండింగ్. ఆయన నాకు బొమ్మలు కొనివ్వడం, ఆయన నన్ను స్కూల్కి తీసుకెళ్ళడం. సో అప్పటికైనా హీరో అయ్యారా? ఇంకా అవ్వలేదు. ఓకే, ఐ డోంట్ థింక్ సో. ఓకే. సో దట్ క్లోజ్నెస్ ఐ హ్యాడ్ విత్ హిమ్. సో అందుకనే తెలియకుండా ఒక బాండింగ్ ఏర్పడింది నాకు. అండ్ హీస్ ఆల్వేస్ బీన్ అ పర్సన్ హూ ఇంట్రడ్యూస్ మీ టు అ లాట్ ఆఫ్ థింగ్స్. ఎలా అనిపించింది అసలు ఆయనతో వర్క్ చేయడం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 1లో యాక్ట్ చేస్తున్నాను అప్పుడు తెలిసినప్పుడే ద వే ఆఫ్ డెడికేషన్, అల్లు అర్జున్ గారి డెడికేషన్ కానీ ఆయన పెట్టే ఎఫర్ట్ కానీ, అంటే ఏదో కొత్తగా చేయాలి అంటే ఆయన అప్పటికి చాలా సినిమాల్లో చాలా ప్రూవ్ చేసుకున్నారు. బట్ ఇంకా ఏదో చేయాలని ఆ తపన అంటే ఆయనకే అంత తపన ఉంటే కొత్తగా వచ్చేవాళ్ళు మనం ఏం చేయాలి? మనం పైకి రావడం కోసం ఎంత కష్టపడాలి? నాకు సెట్స్లో కూడా ఆయన ఒక మాట చెప్పారు, నేను ఇలా బహిష్కరణ అండి ఇలా చేస్తున్నాను సార్ లీడ్గా అని చెప్తే, చెయ్యాలి బాగా కష్టపడండి, మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇండియన్ ఇండస్ట్రీకి తీసుకెళ్ళాలి, మీరందరూ బాగా కష్టపడాలని ఆయన చెప్పిన వర్డ్స్ నాకు చాలా బాగా అనిపించినాయి. అంటే లోపల వాళ్ళ జీలు
ఇంకా పైకి ఇంకా ఏదో మనం మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆల్మోస్ట్ తీసుకెళ్ళిపోయాం. కల్కితో తీసుకెళ్ళాం, బాహుబలితో తీసుకెళ్ళాం, నెక్స్ట్ పుష్పతో తీసుకెళ్తాం. అలాగా ప్రతి ఒక్కళ్ళు కష్టపడితే డెఫినెట్గా ఆ రేంజ్కి మన తెలుగు సినిమా ఇండస్ట్రీని తీసుకెళ్ళచ్చు అనే వర్డ్స్ బాగా నచ్చినాయి మేడం. బాగా నచ్చాయి. అండ్ ఆల్సో ఆయన నేషనల్ అవార్డు అందుకోవడం అదొకటి గ్రేట్ అండి. చాలా గ్రేట్. అంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న తర్వాత జరిగిన పెద్ద డెవలప్మెంట్ అది. బట్ రియలీ హీస్ స్టైలిష్ అండ్ న్యాచురల్, చాలా న్యాచురల్ యాక్టింగ్ ఉన్న స్టార్. ఫేవరెట్ హీరో అంటే కొంచెం ఇబ్బంది ఏమో, బట్ ఆప్లీజ్ ఇఫ్ యూ వాంట్ టెల్. అల్లు అర్జున్. చిన్నగా ఉన్నప్పటి నుంచి అల్లు అర్జున్ చాలా ఇష్టం. అల్లు అర్జున్ ఎస్పెషల్లీ డాన్సర్ కాబట్టి, డాన్స్ అయితే ఆన్ అనదర్ లెవెల్ కాబట్టి నాకు అల్లు అర్జున్ సార్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు నేను సైడ్ బై సైడ్ పనిచేసేది ఇంకా ఐ విల్ లీవ్ దట్ అప్ టు ద ఇండస్ట్రీ అండ్ ద డైరెక్టర్ అండ్ ద కాస్టింగ్ డైరెక్టర్. ఇప్పుడు ఎస్పెషలీ ఇప్పుడు చాలా న్యూ టాలెంట్ కూడా వస్తుంది కాబట్టి యూ కెన్ నెవర్ టెల్ ఎవరు మంచి పేరింగ్ ఉంటారు, ఎవరు బెస్ట్ ఉంటారు. బట్ ఐ థింక్ లెట్స్ సీ. బట్ హౌ ఇక్కడ ఆపర్చునిటీస్ నువ్వు అక్కడ ఉంటావు కాబట్టి ఇక్కడ ఎవరైనా ఉన్నారా నీ తరపున చూసుకోవడానికి ఆర్ ఆఫర్స్ని మాట్లాడడానికి లేదా నీ ప్రొఫైల్ పుష్ చేయడానికి? నేనే ఇక్కడ ఉంటా. సో నేను హైదరాబాద్లో మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో. సో నేనే చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ వెళ్తుంటా. సో నేనే ఉంటా ఇక్కడ. I'm a huge Allu Arjun fan. We are a huge Allu Arjun fan. Allu Arjun sir's movies are dubbed there. Do you know where Allu Arjun stays? Yeah, we visited there. Exactly, expected. Yeah. So one day after shoot, The day he got National Award. We. Oh, you were in Hyderabad. Yeah. Okay. And our driver, Prasad. So he told us, "You want to see Allu Arjun's house? Can you take us?" And then we went there. Car lane is there. Yeah, right. It's his house. Oh, wow. Not one of his Then it's fixed that we saw him. We had a debate about that. Because We saw someone exactly like him. Just like a flash, he's like we saw. There are a lot of Just people, like that. media, a lot of people. Well, Because there- it wasn't that day he got National Award. Oh, okay. It was crowded, and we saw someone there. Someone dressed like him. So he's standing that side. Okay. Facing that side. So we were like, Debated. So that's how like we all love happy, be happy. Arya Too. Then there's like Praise Guram. You know any of his dialogue? Can you tell? In Malayalam, we used to watch that scene, climax scene of Happy. Okay. In police station, no. Blood bath and. We know about the Telugu movies from Arya. Okay. To Allu Arjun. To Allu Arjun. Yeah. More about Telugu films. Yeah. Okay. Arya too, no. It's our childhood, and we used to watch. It's dubbed. We never saw such dubbed movies before. Yeah. Okay. Yeah. It's very connecting. Yeah. To the youth. It's our childhood. Allu Arjun is our And childhood. all the songs like Chala 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 Mera Saathi. That's there in Premier also. So we, our Malayalis all have a love for him. Yeah, and his movies and his. And people also call him not Allu Arjun, Mallu Arjun. Yeah. There's a reason why he calls him like that. Okay, dialogue of his movie. Any Malayalam is also. He both enact and show, no? Anything. Exchange one. Just tell the dialogue. പുഷ്പ എന്ന് പറഞ്ഞു കഴിഞ്ഞാൽ ഫ്ലവർ അല്ല ഫയർ ഡയലോഗ് Yes, with the gesture. I sure.